రక్తం బొట్టు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గంగల ముంచిన కేసీఆర్ సార్ ఇప్పుడు చెప్పవాయా నిన్ను కమిషన్ పిలుస్తుంది. ఈటల రాజేందర్ పిలిచింది, హరీష్ రావుని పిలిచింది. ఇప్పుడు ఈటలు ఏమంటాడు, నాకు సంబంధం లేదు, మొత్తం కేసీఆర్ చేసింది అని చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆస్తులన్నీ వెనకేసుకున్న మీరు, ఇవ్వనికి ఉపయోగపడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు, హరీష్ రావుకు ఉపయోగపడ్డది, కేసీఆర్ నీకు ఉపయోగపడ్డది, నీ ఫామ్ హౌస్ లో నీళ్ళు వచ్చినాయి, ఇవ్వనికి ఉపయోగపడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పు చేసి మా జనాలను ముంచినవు. దుర్మార్గ పాలన చేసి నేను కట్టినా నేను చేసినా అని చెప్పేసి అని నీ అంతా కేసీఆర్ సారు ఏం చేసినావయ్యా? లక్షల కోట్లు అప్పు చేసినావు, ఫామ్ హౌస్ లో కూర్చొని తాగుతున్నావు. నీ బిడ్డ అమెరికా పోయింది, నీకొచ్చే వీసా కూడా రద్దు చేసి పారేసింది. ఏదైతే మేము కట్టినామని చెప్పేసి అని బొమ్మ చూపించుకొని బొమ్మను పలగొట్టి పైసలు వెనకేసుకుంటారు. తెలంగాణ అన్యాయం చేతిరి, మమ్మల్ని గంగల ముంచుతిరి. నీళ్లను మొత్తుకున్న నీళ్ళ హరీష్ రావు, కేసీఆర్ ఇవ్వయ్యా నీళ్లు మాకు. నిన్న కొట్టిన రాత్రి వానకు మాత్రమే నీళ్ళు వచ్చినాయి. అప్పుల కుప్ప చేసి పారేశారు తెలంగాణను. ఫామ్ హౌస్ లో కూర్చొని ఇగురంగా పెన్నుతో పేపర్తో రాసి ఇగురంగా కట్టిన ఇంజనీర్ను నేనే అని చెప్పి మా తెలంగాణ ప్రజలను ఇరుకున్న పెట్టి ఫామ్ హౌస్ లో కూర్చొని తాగుతున్న కేసీఆర్ ఎన్నడూ అసెంబ్లీకి రాలే కదా. నీకు దమ్ముంటే కమిషన్ ముందు కూర్చొని ఏం మాట్లాడుతావో మాట్లాడు. ఆ ఈటలను పట్టుకరా, హరీష్ రావును పట్టుకరా, నీ కొడుకు కేటీఆర్ను పట్టుకరా. మేము తెలంగాణకు అన్యాయం చేసినామని చెప్పేసి ఆడ ఒంగోర్రి తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించి అప్పుల కుప్ప చేసి పారేశారు. ఉచిత పథకాలు చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగమైంది? కేసీఆర్ నీకు మాత్రం ఉపయోగమైంది. నీ తొత్తు వాళ్లకు ఉపయోగపడ్డది, ఎవరికి ఉపయోగపడ్డది? 100 ఎకరాలకు రైతు భరోసాలు ఇచ్చుకున్నారు. రోడ్లకు, కుప్పలకు, కొండలకు అన్నిటికి ఇచ్చుకొని తెలంగాణను భ్రష్టు పట్టించి నాశనం చేసి పారేశారు. నీ సంగతి ఏందో రేపు కమిషన్ దగ్గర కూర్చొని నేను చేయలే, నేను తప్పు చేయలేని మొక్తవా వాళ్ళై తెలంగాణకు, తెలంగాణ తల్లికి, తెలంగాణ అమరవీరులకు ఏం చెప్తావో చెప్పు ఇక.